హైదరాబాద్ రేతిబౌలిలోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియా ఆర్ట్స్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రఖ్యాత కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాలను, కళాఖండాలను తిలకించి వారి కృషిని, ప్రతిభను మంత్రి కొనియాడారు. ప్రతి ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్రను అభినందించారు. ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు ఒకే చోట చూడడం అద్భుతంగా ఉందన్నారు. ఈనాడు ఉన్నటువంటి సామాన్య స్పష్టంగా ఒక్కొక్క బుర్ర ఎట్లా పనిచేస్తా ఉంది, ఎంత దారుణంగా ఉండేదానికి ఒక నిదర్శన కదా. ఇవే కాదు, గొప్ప ఆట వరుసలు నిజంగా ఇవందరూ చూడవలసిన అవసరం ఉంది. చూడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఆర్ట్ వర్క్ ఇంట్లో ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్, మనం ఇంత గొప్ప మేధాశక్తి మామూలుగా రాదు. మనం మామూలుగా చిన్న బొమ్మ వేయాలంటే ఒక సంవత్సరం కష్టపడి రాదు. సంవత్సరం కష్టపడి అంటే ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మొత్తం జాతీయ స్థాయిలో అంతటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో వీళ్ళని మనం ఆదరించాల్సిన అవసరం. అంతేకాకుండా మనకు కూడా ఒక స్థానం ఉంటుంది. ప్రతి ఇంట్లో ఈ యొక్క ఆర్ట్ వర్క్స్ ఏవైతున్నాయో ప్రతి ఇంట్లో ఒకరు వీటిని సేకరించి ఇంట్లో ఉంచుకుంటే మనకు పొద్దున్న లేవగానే చూడగానే మన యొక్క బ్రెయిన్